మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు రవిశంకర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే అండి. గురుగారు, ఈ ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? కర్కాటక రాశి వారికి ఈ నెలలో కొన్ని జాగ్రత్తలు ఎక్కువగానే తీసుకోవాలి. ఎందుకంటే కర్కాటక రాశి వారికి మెయిన్గా వచ్చినప్పటికే సప్తమంలో ఏవైతే చతుర్గ్రహాలు సంచారం చేస్తున్నాయో వాటి యొక్క ప్రభావం ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఆరోగ్యపరంగాను కొంచెం ఇంపాక్ట్ చూపించే విధంగా ఉంది. అదేవిధంగా ఆరోగ్యంతో పాటు వైవాహిక జీవితంలోనూ కొన్ని సమస్యలు సృష్టించే విధంగా ఉంటుంది. రిలేషన్షిప్స్లో ఉన్నటువంటి వారు ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు కానీ లేకపోతే దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా కొంచెం జాగ్రత్తలు ఉండాలి. మెయిన్గా రిలేషన్షిప్స్లో ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క విషయాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు సప్తమంలో నీచత్వ స్థితిలో ఉన్నాడు. చతుర్గ్రహ యోగం జరుగుతున్నది. ఇక చతుర్గ్రహ యోగం తర్వాత ఫిబ్రవరిలో వచ్చినప్పటికీ మనకు అష్టమంలో కాలసర్పదోషం జరుగుతున్నది. రాశిలో ఉండేటువంటి వారికి రాబోతున్నటువంటి ఫిబ్రవరి 24న స్టార్ట్ అవుతుంది. అక్కడ పంచగ్రహ కూటమిగా మారుతున్నది. కాబట్టి కర్కాటక రాశి వారికి ఎక్కువగా ప్రభావం అనేది ఉంటుంది. ఈ యొక్క రాబోతున్నటువంటి కాలసర్ప దోషం అనేది దాని యొక్క ప్రభావం ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం నెగిటివ్గానే ఉంటుంది. మెయిన్గా వచ్చేటప్పటికి హెల్త్ పరంగాను ఇంపాక్ట్ చూపిస్తుంది, ఆరోగ్యపరంగానే కొంచెం ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంటుంది. రాజకీయమైనటువంటి ఎదుగుదల గురించి ప్రయత్నాలు చేసేటువంటి వారు, మెయిన్గా రాజకీయంగా ఎదగడానికి ఆలోచించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి ఎక్కువగా ప్రభావం అనేది ఉంటుంది. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు మానసికమైనటువంటి కష్టానికి గురి చేసే విధంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు జనరల్గా వచ్చేటప్పటికీ మానసికమైనటువంటి కష్టాన్ని ఎక్కువగా గురి చేస్తాయి. ఎందుకంటే టైం అండ్ మనీ బోత్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. అంటే సమయం అదేవిధంగా వచ్చేటప్పటికి డబ్బు రెండు ఖర్చు అయిపోతూ ఉంటాయి. వాటితో పాటు అనుకున్నటువంటి ప్రాసెస్ అనేది కరెక్ట్గా జరగదన్నమాట. ఈ రెండింటిని ఎఫెక్ట్ చేసేటువంటిది ఈ యొక్క సప్తమంలో జరిగేటువంటి కుజుడు నీచత్వ స్థితి, దాంతోపాటు ఉండేటువంటి ఈ త్రిగ్రహ కూటమి అంటే చతుర్గ్రహ కూటమి జరుగుతుంది. రాబోతున్నటువంటి ఫిబ్రవరి 24న ఎప్పుడైతే అష్టమంలోకి ఈ యొక్క పంచగ్రహ కూటమి జరుగుతుందో దాని యొక్క ప్రభావం మెయిన్గా హెల్త్ మీద ఇంపాక్ట్ ఎక్కువగా చూపిస్తుంది అన్నమాట. అదేవిధంగా ఫైనాన్షియల్ పరంగాను ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరి నెల అనేది ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొన్ని ఇష్యూస్తో కూడుకున్నదే ఉంటుంది. గురుబలం కూడా గురువు ఏ స్థానంలో సంచారం చేస్తున్నాడు, దాని యొక్క ప్రభావం కూడా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి అష్టమంలో జరిగేటువంటి ఈ యొక్క ఏదైతే పంచగ్రహ కూటమి ఏదైతే ఉందో దాని ఇంపాక్ట్ వయోవృద్ధుల మీద ఎక్కువగా చూపిస్తుంది. హెల్త్ పరంగా కాళ్ళకి మోకాళ్ళకి నొప్పులు రావటం కానీ లేకపోతే న్యూరలాజికల్ ఇష్యూస్ రావటం కానీ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇవన్నీ ఎక్కువగా అవుతాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరో ఏదో చెప్పారని చెప్పి అక్కడెక్కడో మంచి ఉద్యోగాలు ఉన్నాయి లేకపోతే ఈ కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారితే ఇంకా ఎక్కువగా జీతం వస్తుందని చెప్పి ఒక ఆలోచనలోకి వెళ్ళి మారినట్లయితే మటుకు కొంచెం ప్రాబ్లమాటిక్ కండిషన్గానే ఉంటుంది. ఎందుకంటే బయట ఎకనామికల్ ఇన్స్టెబిలిటీ అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉంది. మొత్తం ప్రపంచానికి అలా ఉంది. ఈ కాలసర్ప దోషం ప్రభావం కర్కాటక రాశి వారి మీద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు అట్మోస్ట్ ఇంపార్టెంట్ తీసుకోవాలి. మెయిన్గా వచ్చేటప్పటికి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా స్పెక్యులేషన్స్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం మానేయటం కూడా మంచిదే. యాక్చువల్గా ఈ యొక్క ఎందుకంటే ఈ యొక్క కాలసర్ప దోష ప్రభావం అనేది కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తలతో తీసుకొని ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసుకోవాలి. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు వచ్చేటప్పటికి భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. గురుగారు, మరి ముఖ్యంగా విద్యార్థులకు చూసుకుంటే ఎలా ఉంటుంది అంటారు ఈ మాసం? ఈ మాసంలో విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి వారు అంటే టీచింగ్ ప్రొఫెషన్లో ఉండేటువంటి వారు కానీ వీరికి అంత అనుకూలంగా లేదు. కొంచెం జాగ్రత్తగా పిల్లలు చదవాలి. ఎందుకంటే ఫిబ్రవరి మార్చి నెలలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అంత సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరించట్లేదు. కాబట్టి బాగా బాగా హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తేనే విజయాన్ని సాధించగలుగుతారు. సంవత్సరం మొత్తం చదివి ఫిబ్రవరి మార్చి నెల మానేస్తే ఎలా ఉంటుంది? మార్చిలోనే ఎగ్జామ్స్ కదా, కాబట్టి చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయాలి. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహార విషయాల్లో కూడా అలాగే ఉంటుంది. రియల్ ఎస్టేట్లో వాళ్ళకు కూడా ఈ నెల ఫిబ్రవరి నెల అనేది
చాలా డల్ పీరియడ్గా ఉంటుంది. కానీ ఆ విషయాన్ని గమనించాలి. కాబట్టి మేజర్గా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎవరైనా నమ్మి డబ్బులు ఇవ్వడానికి లేదు ఈ రోజుల్లో. అలాంటి కండిషన్స్ ఒకవేళ వచ్చినా సరే, ఎవరైనా డబ్బులు అడిగినా సరే, బంధువులైనా సరే, ఎందుకంటే బంధువులకైతే ఇచ్చే డబ్బులు మనం తిరిగి అడగం కూడా అడగలేం. అడిగితే ఒకలాగా ఉంటుంది, అడగకపోతే ఇంకోలాగా ఉండేట విధంగా. అడగకపోతే నువ్వు బాధపడాలి, అడిగితే వాళ్ళు బాధపడి నిన్ను బాధ పెడతారు. ఎలాగైనా సరే నువ్వే బాధపడాలి. కాబట్టి ఈ డబ్బులు ఇచ్చి తిట్టించుకోవడం కన్నా డబ్బులు ఇవ్వకుండా ఏమవుతుంది, తిడతారు అంతే కదా, అంతకన్నా ఇంకేం కాదు. వాడి దగ్గర డబ్బులు ఉంచుకొని కూడా లేదన్నాడు అని చెప్పి ఒక మాటతో అనుకుంటారు అన్నమాట. కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు ఫిబ్రవరి, మార్చ్ నెలలు కూడా కొంచెం అలాగే ఉంటుంది. ఫిబ్రవరి నెల అయితే మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి, అట్మోస్ట్ కేర్లో ఉండాలి. గురుగారు, ముఖ్యంగా చూసుకుంటే గత సంవత్సరం నుంచి ఎవరైతే వివాహాల కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఈ మాసంలో వివాహ యోగం ఉందంటారా? ఈ మాసంలో వివాహ యోగం బాలేదు. వివాహ యోగం గురించి కూడా ఆలోచించేటప్పుడు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ఆ మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి ఎవరైనా ముందుకు వచ్చినా సరే మీ స్వజాతకంలో కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా సార్ చెక్ చేసుకొని క్రాస్ వెరిఫై చేయించుకొని ముందుకు వెళ్ళండి. ఎందుకంటే లైఫ్ అనేది వివాహం తర్వాత 70 ఏళ్ల లైఫ్ అనేది ఉంటుంది. మరి దాని తర్వాత తరతరాలు కూడా ఆ వివాహం మీదే డిపెండ్ అవుతాయి, నెక్స్ట్ జనరేషన్స్ కూడా. కాబట్టి మన వాళ్ళు చాలా కేర్ ఇచ్చేవాళ్ళు వివాహానికి. కాబట్టి చేసుకునేటప్పుడు 1-2 సార్లు మీ జాతకంలోకి ఎవరు రాబోతున్నారు, దాని తర్వాత వచ్చినటువంటి వాడు ఎలాంటి వాడు అనేది కూడా మన జాతకరీత్యా తెలిసిపోతుంటుంది. కాబట్టి ఆ విషయాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళటం మంచిది. గురుగారు, ముఖ్యంగా చాలా మంది కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం, ఓన్గా ఏదైనా వ్యాపారం పెట్టుకుందాం అనుకునే వారికి ఈ మాసంలో కలిసి వస్తుందంటారా, లేకపోతే వేరే మాసంలో ఏదైనా ట్రై చేయొచ్చు అంటారా? ఈ నెల ఈ రాశిలో ఉండేటువంటి వారికి వ్యాపారం స్టార్ట్ చేయకుండా ఉంటే మంచిది. అంత బాలేదు. నిజం చెప్పాలంటే అష్టమంలో ఈ పంచగ్రహ కూటమి, సప్తమంలో ఉన్నటువంటి ఈ గ్రహ కూటమి కూడా బాలేదు. మానసికమైనటువంటి వ్యధ, ఎక్కువగా ఆలోచించడం, ఒకటే విషయాన్ని గురించి ఎక్కువగా ప్రభావం చూపించే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ నెల ఈ రాశిలో ఉండేటువంటి వారు వీటన్నిటికీ దూరంగా ఉండి దైవ ధ్యానం చేసుకుంటూ ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయడం మంచిది. గురుగారు, ముఖ్యంగా ఈ రోజు కాలంలో చాలా మంది దూర ప్రయాణాలు చేయాలంటే భయపడుతున్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే కర్కాటక రాశి వారు ఈ ఫిబ్రవరి మాసంలో దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా? దూర ప్రాంత ప్రయాణాలు ఉన్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. 1-2 సార్లు అత్యవసరమైతే కానీ కావలసినటువంటి అంటే టెక్నికల్గా కానీ లేకుంటే సేఫ్టీ రిలేటెడ్ కానీ అన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్ళటం మంచిది. సొంత ప్రయాణాల కన్నా కూడా గ్రూప్గా వెళ్ళటం, అంటే ట్రైన్ కానీ బస్ కానీ తీసుకొని వెళ్ళినట్లయితే బెటర్. గురుగారు, మనం మొత్తం మీద చూసుకుంటే ఈ రాశి వారికి ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఈ నెలలో ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా హనుమాన్ చాలీసా చదవటం, హనుమాన్ చాలీసా పఠించడం, దుర్గాదేవిని పూజించడం, వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవడం, మీద దక్షిణామూర్తిని శ్లోకాన్ని పఠించటం అనేది మంచిది. మరియు అదేవిధంగా ఆరోగ్యపరంగా ఎవరైతే ఎక్కువగా సిక్ అయి ఉంటారో వారు మెయిన్గా వచ్చేటప్పటికి వాళ్ళు చేయాల్సింది సూర్యోపాసన చేయాలి. అంటే సూర్య నమస్కారాలు చేయటం అనేది ఎక్కువగా మంచి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. గురుగారు, మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.